నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంథ్రోపాలజిస్ట్. ఈ ఆంథ్రోపాలజిస్ట్‌లెవరు? స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అండ్ కల్చర్స్. అంటే మనకి పాస్ట్ పుట్టినప్పటి నుంచి మనిషి ఇప్పటి వరకు ఏ విధంగా ఎవాల్వ్ అయ్యొచ్చాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యుమానిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇవన్నిటి గురించి స్టడీ చేసేది ఆంథ్రోపాలజిస్ట్. ఏ విధంగా స్టడీ చేస్తారు? ఆర్కాలజీ అని ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది. దాంట్లో దొరికినటువంటి టూల్స్ గాని, వేరేవి ఏవన్నా సరే వాటి గురించి ఇప్పుడు మనకి కొన్ని ట్రైబల్ సొసైటీస్ ఉంటాయి గదా! ఆ ట్రైబల్ సొసైటీలో ఒక్కో ట్రైబల్ సొసైటీ ఒక్కో కల్చర్. మనం మనం గూడా చూసుకుంటే ఒక్కో కమ్యూనిటీ ఒక్కో కల్చర్‌ని ఫాలో అవుతా ఉంటదనమాట. ఆ కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అని చాలా పార్టిసిపేటరీ అబ్జర్వేషన్ గాని, చాలా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, ఆ ట్రైబల్ గురించి తెలుసుకోవడం, స్టడీ జేయడం, ఇవన్నీ చేసే డిపార్ట్‌మెంట్ ఏంటిదంటే ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజిస్ట్, సైంటిస్ట్‌లు ఇవన్నీ చేస్తారనమాట. దీనివల్ల గూడా మనకి పాస్ట్ నుంచి ఇప్పటి వరకు మనిషి ఏ విధంగా ఎవాల్వ్ అయ్యారు. ఫస్ట్ మనిషికి జస్ట్ ఫుడ్ ఒకటి దొరికితే చాలు గదా! ఇప్పుడు కల్చర్ అనేది చాలా ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఫుడ్‌తో, షెల్టర్‌తో పాటు. అదంతా మనకు చెప్పేది ఆంథ్రోపాలజిస్ట్. అండ్